సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడికి మళ్ళా రాబోతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ రోయి, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా సిద్కేన్, యెహోవా ఎలోహిం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా రఫా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవే, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా గడిచిన వారమంతా కూడా నీ కాపుదలు ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు అయ్యా. గడిచిన వారంలో జరిగిన స్త్రీల కోట్లను కూడా ఎంతో ఘనముగా జరిగించారు. ప్రతి స్త్రీ ఇక్కడ తండ్రి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ రాలేని స్త్రీలు కూడా మీరు నడిపించండి, కుటుంబాలను కట్టండి. ఈ రోజు కుటుంబాలు కూలిపోతున్నాయి తండ్రి, నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని సరిగ్గా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వామి నీ బాట పయనించేనా, నీ ప్రేమ గీతం వినిపించిన నా జీవితం అర్పించనా, యేసు నా మాట మన్నించవా. దివి నుండి భూమికి దిగి వచ్చినావు, దీనుడవై వెదను భరించినావు. దివి నుండి భూమికి దిగి వచ్చినావు, దీనుడవై వెదను భరించినావు. నాకున్నవన్నీ
అంత్య దినాల్లో ఉన్న మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. యెహోవా సిక్కేన్, యెహోవా నిస్సి, యెహోవా రఫా. స్తోత్రం 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 నాయనా. యేసయ్యా నీవే గొప్ప దేవుడివి, నీవే మంచి దేవుడివి నాయన. కనికరంగా చెబుతున్నావు, నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదువుల విషయాల్లో, ప్రభా ప్రయాణాల్లో, అయా రాకపోకల్లో తోడుకుంటున్నావు దేవా. స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరణ స్తోత్రం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేయాలి. అందరూ కూడా స్తుతించండి, స్తుతించండి, స్తుతిస్తూ ప్రార్థించండి. ప్రార్థిస్తారని, ప్రార్థన ఆలకిస్తారని చెప్పిన దేవుడి మాట ఇచ్చి తప్పని వాడివి నాయన, నమ్మదగిన వాడివి తండ్రి. పోషిస్తున్నవాడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. క్షేమంగా నడిపించావు ప్రతి యేసయ్యా. నీ నామములో శక్తి ఉంది, నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలము ఉంది. నీ నామం సైలెంట్ లో పెట్టుకోరు కాదు, అసలు ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. మీరు రోడ్డు మొత్తం తవ్వేశారు, 3 రౌండ్లు తవ్వారు, 3 కిలోమీటర్లు తవ్వారు. సరే నేను వెళ్ళిపోయాను కానీ ఇక తప్పదు, వెనక్కి వెళ్ళడానికి లేదనేసి ఎలాగోలా ఆ రాళ్ళల్లో వెళ్ళా. మళ్ళీ 1 కిలోమీటర్ అయ్యాక అమ్మయ్య అనుకునేసరికి ఇంకొకటి వచ్చింది, 3 వెళ్ళా. ఇక రేపు ఎట్టి పరిస్థితులు ఇటు రాకూడదు, మళ్ళీ ఒక 3 వారాలు రాకూడదు అనుకున్నా. కానీ మర్చిపోయి ఈరోజు ఏమైందంటే హడావిడిలో టెన్షన్లో అటే వచ్చేసా. ప్రభా నేను మళ్ళీ ఎలా దాటాలి, బండి కూడా తుక్కు అయిపోద్ది. ఈ రోడ్డు ఇప్పుడు నిన్నటికే ఇది అయిపోయింది, అది ఇట్లా ఊగుతుంది బండి, అంత రాళ్ళు మొత్తం తవ్వారు. బాగా వేస్తున్నారులే కానీ టైం పడుద్ది. మళ్ళీ ఎలా ప్రభా వెనక్కి వెళ్తే టైం అయిపోతుంది. అప్పటికే నేను ఛార్జర్ మర్చిపోయానని మళ్ళీ వెనక్కి వెళ్ళా. ఈరోజు ఎలా ప్రభా నన్ను ఎలా తీసుకెళ్తావు నాకు తెలియదు అయినా వెనక్కి వెళ్ళడానికి టైం లేదు, ప్రార్థన టైంకి అందుకోవాలి. అప్పటికే 4:05 నేను ఫ్లైఓవర్ ఎక్కలే, గుడివాడ ఫ్లైఓవర్. నేను ఎంత స్పీడ్గా వస్తానో మీకు తెలుసు, ఆ రోడ్లో ఇంకెంత స్పీడ్గా వస్తానో తెలుసు. ఎలా తీసుకెళ్తావు ప్రభా సాక్ష్యం చెప్పుకుంటా. అలాగే నేను నిన్న తోలలేకపోయాను రాళ్ళలో. ప్రభా మరి నాకు ఏం అనిపించకూడదు, నన్ను మరి ఎలా తీసుకెళ్తావో, మరి నాకు అనుకూలంగా రోడ్డు నువ్వు నన్ను మోసుకొని పోతండ్రి అని ప్రార్థన చేసుకొని ఇంకా తప్పదుగా వచ్చేసా. మరి ఎలా వచ్చి నేను ఎంతో కష్టంకి వెళ్ళానండి, పడిపోయేదాన్ని కూడా రాళ్ళలో, అంత బాగా రాళ్ళనే.